జూరాల జలాశయానికి వరద పోటెత్తుతోంది. వరద ప్రవాహం భారీగా కొనసాగుతూ ఉండడంతో ప్రాజెక్టు 44 గేట్లను ఎత్తారు అధికారులు. ప్రాజెక్టుకు 3,50,000 ఇన్ఫ్లో కొనసాగుతుండగా అవుట్ఫ్లో 3,40,999 క్యూసెక్కుల వరదను దిగువకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6 టీఎంసీల వరద ప్రాజెక్టులో నిల్వ ఉంది. శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో నిండు కుండను తలపిస్తోంది. దీంతో అధికారులు 10 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలానికి ఇన్ఫ్లో 4,73,039 క్యూసెక్కుల వరద వస్తూ ఉండగా అవుట్ఫ్లో 4,86,493 క్యూసెక్కులుగా నమోదవుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలుగా ఉండగా ప్రస్తుత నీటి నిల్వ 199 టీఎంసీలుగా కొనసాగుతోంది. ఇటు శ్రీశైలం ప్రాజెక్టు కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 4,16,257 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 4,32,268 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 583 అడుగులకు నీటి మట్టం చేరింది. ఇటు ప్రధాన జల విద్యుత్ కేంద్రాల్లో అధికారులు విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్రాజెక్టు అందాలను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు తరలి వస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేయడంతో పులిచింతలకు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 13 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. జలాశయానికి ఇన్ఫ్లో 4,09,033 క్యూసెక్కుల వరద వస్తూ ఉండగా అవుట్ఫ్లో ద్వారా 4,05,033 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45 టీఎంసీలు కాగా ప్రస్తుతం 32 టీఎంసీల నీటి నిల్వ కొనసాగుతోంది.